శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే ప్రతి ఒక్క బిడ్డ కోసం అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, నీవు ఎంత అతిగా ఆలోచిస్తున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో తెలియకుండా నేను లేనమ్మా. కాబట్టి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దాని గురించే ఈరోజు ఈ సందేశంలో ప్రస్తావించబోతున్నాను. మనసు పెట్టి విను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు ఏ విషయం గురించి తన బిడ్డలతో మాట్లాడాలనుకుంటూ ఉన్నారో, ఏ విషయం గురించి బాబాగారు తన బిడ్డలను జాగ్రత్త పరచబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. అయితే బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, బిడ్డ, నీవు దేని గురించి అయితే కుమిలిపోతూ ఉన్నావో, దేని గురించి అయితే అంటే చాలా రోజుల నుండి నీవు నన్ను అడుగుతూ ఉన్నటువంటి ఒక ప్రశ్నకు సైతం సమాధానం అనేది ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు వినిపించబోతున్నానమ్మా. ఏకాగ్రతతో విను. నీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతం అనేది, నా రాత మారదా అని నువ్వు నన్ను అడిగినటువంటి, కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థనలు చేసినటువంటి రోజులను నేను మర్చిపోను తల్లి. గత కొంతకాలంగా నువ్వు అనుభవిస్తున్నటువంటి నరకం, నువ్వు పడుతున్నటువంటి అవమానాలు, నువ్వు చిందిస్తున్నటువంటి కన్నీళ్లు అన్నింటికీ కూడా సమాధానం అనేది దొరకబోతుందమ్మా. చాలా రోజులుగా నీవు ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం అనేది నీ దరికి చేరబోతోంది బిడ్డ. ఇక కేవలం 5 అంటే 5 రోజుల్లో శాశ్వతంగా నీ జీవితం పూర్తిగా మారబోతోంది. నువ్వు విన్నది అక్షరాల నిజం కాబోయేటువంటి 5 రోజులు ఇక దగ్గరలోనే ఉన్నాయి. నీ బంధం అనేది కేవలం 5 రోజుల్లో నీకు చాలా అద్భుతమైనటువంటి కొత్త జీవితాన్ని ఇవ్వబోతోంది. ఆమె లేదా అతను నీ జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత నీ తలరాత పూర్తిగా మారుతుంది బిడ్డ. కానీ నీకు ఒక విషయం గురించి చెబుతాను, ఒక అవకాశాన్ని ఇస్తాను. ఈ అవకాశాన్ని, రహస్యాన్ని ప్రాణం పోయినా సరే తల్లి, ఎవ్వరికీ కూడా, అంటే నీ ప్రాణ స్నేహితులకు కూడా ఎవ్వరికీ కూడా చెప్పవద్దు. చెబితే నీ చేతి వరకు వచ్చినటువంటి అవకాశం, అదృష్టం క్షణాల్లో కళ్ళ ముందు మాయమైపోతుంది బిడ్డ. నేను నీ శ్రేయస్సు కోరుకునేటువంటి నీ తండ్రిగా, తల్లిగా అనుభవంతో చెబుతూ ఉన్నాను. నేను ఏం చెబుతున్నాననేది పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. అసలు నేను చెప్పేటువంటి రహస్యం ఏమిటి, ఈ 5 రోజుల్లో నువ్వేం చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలనేది పూసగుచ్చినట్లుగా వివరంగా చెబుతాను. ఈ అద్భుతమైనటువంటి మాటలను తెలుసుకునే ముందు దయచేసి నీ మనసులో ఒక్కసారి సాయినామ స్మరణ చేసుకొని, నా రూపాన్ని ఒక్కసారి మననం చేసుకొని, నేను నీ ఎదుట ఉన్నాను అనేటువంటి ఒక మంచి భావనతో ప్రతి మాటను కూడా నీ హృదయంతో విను బిడ్డ. నేను నీకు అండగా నిలుస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వస్తే గనుక బిడ్డ, నీవు నీ గురించి, నీ మనస్తత్వం గురించి కొన్ని పచ్చి నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అయితే నేను చెప్పేది వింటే నిజంగా ఇది నా జీవితమే కదా, నా గురించే కదా బాబా గారు చెబుతూ ఉన్నారు అని చెప్పి నీకు కూడా అనిపిస్తుంది. నువ్వు చాలా కాలంగా ఒక చీకటి గదిలో ఒంటరిగా పోరాడుతున్నటువంటి యోధునిగా మిగిలిపోయి ఉన్నావు. అందరితో కూడా నవ్వుతున్నట్లుగా నటిస్తూ ఉన్నావు, కానీ లోపల మాత్రం ఒక అగ్నిపర్వతమే మండుతూ ఉంది. నీకున్నటువంటి బాధలు పగవారికి కూడా రాకూడదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది తల్లి. ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటావమ్మా. ఎప్పుడూ కూడా ఎంతో బాధని దిగమింగుకొని నీ చుట్టూ ఉన్న వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటావు. నీ చేతిలో ఒక 10 రూపాయలు ఉంటే అందులో 9 రూపాయలు ఇతరుల కష్టాన్ని తీర్చడానికి ఖర్చు పెడతావు బిడ్డ. నీ వాళ్ళు కష్టాల్లో ఉంటే నీ ప్రాణం ఇచ్చైనా సరే వాళ్ళను కాపాడుకుంటావు. కానీ తిరిగి నీకు ఏం దొరికింది చెప్పు? ఈరోజు సమాజంలో కేవలం మోసం, నమ్మక ద్రోహం, అవమానాలు. నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో, ఎవరి కోసమైతే నీ నిద్రను, నీ డబ్బును, నీ జీవితాన్ని సైతం త్యాగం చేశావో, వారే నిన్ను అన్ని రకాలుగా మోసం చేసేశారు.
అవసరానికి వాడుకొని నీ అవసరం తీరిపోగానే నిన్ను ఒక పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టేశారు. నేను ఇంత సహాయం చేశాను కదా, కనీసం కృతజ్ఞత కూడా లేదా అని నీ లోపల నువ్వు ఎన్నో రోజులుగా కుమిలిపోయావు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్లే వచ్చి మాయమైపోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు, ఎవరికో సహాయం చేయబోయి నువ్వు అప్పుల పాలవ్వడం, నీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోవడం, రాత్రి నిద్ర లేకపోవడం, ఉదయం లేస్తే ఏంటో తెలియనటువంటి ఒక ఆందోళన, నీ గుండెల్లో ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి ఒక భారం. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎవ్వరికి ఏం ద్రోహం చేశాను, నా నిజాయితీకి నాకు దొరికినటువంటి శిక్ష ఇదేనా అని నన్ను ఎన్నో రాత్రులు అడుగుతూ ఉన్నావు, ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నావు బిడ్డ. అయితే చూడు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల్లి. నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. నేను చెబుతున్నాను బిడ్డ, నీకు అద్భుతమైనటువంటి ఒక గొప్ప మంచి కర్మ ఫలితం అనేది రాబోతోంది. నీ కష్టాల కోట మునిగిపోబోతోంది. ఏడుపులు, బాధలు ఇక చాలు బిడ్డ. నీ కన్నీటి ఖాతా పూర్తయిందమ్మా. ఇక నీది రాజయోగం. నువ్వు పడినటువంటి ప్రతి బాధ, ప్రతి కన్నీటి బొట్టుకు కూడా నేను 100 రెట్లు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. దానికి నాంది రాబోయేటువంటి 5 రోజులే. ఈ రాబోయే 5 రోజులు కూడా నీ జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి సమయం అని గుర్తుండిపోతుంది బిడ్డ. చూడు, అష్టలక్ష్ముల్లో ఒకరైనటువంటి ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత యొక్క అనుగ్రహంతో నీ జీవితంలో నువ్వు ఎదురు చూసేటువంటి ఒక బంధం కావచ్చు, లేదా నీ జీవితంలోకి రాబోయేటువంటి ఒక కొత్త బంధము కావచ్చు. ఇలా ఎవరైనా కానీ నీకంటూ ఒక నమ్మకమైనటువంటి ఒక బంధం అనేది నీ జీవితంలోకి వస్తుంది. లేదా నీవు ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక బంధం అనేది, అది తల్లిదండ్రుల బంధం కావచ్చు, లేదంటే సోదర సోదరీమణులు కావచ్చు, లేదంటే ప్రాణ స్నేహితులు సైతం కావచ్చు. ఇలా ఏదైనా కానీ నీవు కావాలనుకున్నటువంటి నీ బంధం, అంటే నీ నుండి దూరమైనటువంటి బంధం కావచ్చు, లేదా నాకంటూ నమ్మకమైనటువంటి ఒక మంచి బంధం ఉంటే బాగుండని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు చూసావా, అలాంటి బంధము అవ్వచ్చు. నీకు ఒక కొత్త బంధం పరిచయం కావచ్చు. ఇలా నీ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి ఒక మంచి సమయం అనేది భగవంతుడు నీకు ప్రసాదించబోతూ ఉన్నాడమ్మా. అయితే నీకు తారసపడేటువంటి ఒక కొత్త బంధం కావచ్చు, లేదా నీకు పరిచయం ఉన్నటువంటి బంధం కావచ్చు, నీ జీవితంలో ఎనలేనటువంటి మార్పులను తీసుకొస్తారు వారు మరలా నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీలో ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా నీవు అనుభవించినటువంటి బాధ కావచ్చు, ఇదంతా కూడా ఒక్కసారిగా మాయమైపోతుంది బిడ్డ. ఒక కొత్త దారి అనేది నీకు కనిపిస్తుంది. అయితే నేరుగా నీకు వారిచ్చేటువంటి సలహాలు కావచ్చు, ఒక దారి చూపించడం వల్ల, ఒక ఆర్థిక రహస్యం నీకు చెప్పడం ద్వారా, ఇలా ఆ బంధం చెప్పేటువంటి ఒక్కో మాట కూడా చీకటి గదిలో వెలిగించినటువంటి ఒక దీపంలాగా మారుతుంది. నీ మెదడులో ఒక మంచి ఆలోచన విధానం అనేది రెట్టింపు చేస్తుందమ్మా. వారి ద్వారా నీకు ఒక మంచి అవకాశం కూడా వస్తుంది బిడ్డ. అది నీ జీవితంలో మంచి మార్పుకు కారణమవుతుంది. నువ్వే చూస్తావు తల్లి, ఎంత గొప్ప అదృష్టాన్ని నువ్వు జీవిస్తావో నువ్వే చూస్తావు. అది నీకు వ్యాపారంలో కావచ్చు, లేదంటే ఏదైనా సరే కొత్తగా ఉద్యోగం కోసం కావచ్చు, లేదా నీ డబ్బు నీకు తిరిగి రావడం కావచ్చు. మొత్తానికి వారి సలహా కారణంగా నీ జీవితం పూర్తిగా మారబోతుంది. నీ బంధం నీకు ఒక మంచి గొప్ప మలుపుని తిప్పేలాగా నీకు సహాయపడబోతున్నారు. అయితే నువ్విక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఈ మాటలను పెడచెవిన పెట్టవద్దమ్మా. నువ్వు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు నీ జీవితాన్ని మరలా పాతాళానికి తొక్కేయవచ్చు. అయితే నీకు ఒక అవకాశాన్ని, ఒక రహస్యాన్ని నీ బంధం నీకు చెప్పినప్పుడు నీ భవిష్యత్తును బంగారంగా మార్చేటువంటి ఒక చిన్న మాట కూడా చెబుతారు. ఆ మాట తెలిసిన వెంటనే నీలో ఎనలేనటువంటి సంతోషం కలుగుతుంది. ఇక నా కష్టాలు తీరిపోయాయని నీ మనసు ఉప్పొంగుతుంది. అయితే వారి యొక్క నైజం ఏమిటంటే, నీ జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడమే కాకుండా ఆ సంతోషాన్ని, అంటే నువ్వు చేసినటువంటి కొన్ని తప్పులను కూడా వారు వెలికి తీస్తారు బేటా. అంటే నీకు ఒక మంచి అవకాశం కూడా కలిగిస్తారు. అలాగే నీవు చేసినటువంటి తప్పుల గురించి వారు వెలికి తీస్తూ ఉంటారు.
ఆ తప్పులు మరలా పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత మాత్రం నీదే. వారు చెప్పిన జాగ్రత్తను తప్పకుండా నువ్వు పాటించాల్సి ఉంటుంది బిడ్డ. అహానికి వెళ్ళి వారి మాటలను పెడచెవిన పెట్టవద్దు. తల్లి, నీకు మరొక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. వాళ్ళు మంచి చెబుతున్నారు కదా అని వారిపైన అధికమైనటువంటి అభిమానాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే మనిషి అన్నవాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉండరు. వాళ్ళు ఏదో ఒకరోజు మళ్ళీ నీ నుంచి దూరం కావచ్చు. అలాంటి పరిస్థితిని నువ్వు తెచ్చుకోవద్దు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎలా అయితే ఆలోచిస్తూ ఉన్నావో, ఎలా అయితే క్షోభను అనుభవిస్తూ ఉన్నావో అలాంటి స్థితికి మాత్రం నువ్వు తిరిగి వెళ్ళకూడదు. అంటే ఎప్పటి నుండే జాగ్రత్త పడాలి. అంటే బిడ్డ, నా మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. వారు నీ కోసం మంచి చేస్తూ ఉన్నారు, మంచి చెబుతూ ఉన్నారు. నువ్వు కూడా నీకు చేతనైనంత మంచి వారికి చేయాలి. వారికి మంచి మాటలే చెప్పాలి. అలా అని నువ్వు అతిగా వారి మీద ఆధారపడడం నీ తప్పే అవుతుందమ్మా. ఒకవేళ భవిష్యత్తులో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా మీ మధ్య మళ్ళీ ఎడబాటు వచ్చినా సరే, తరువాత ఆ మనస్పర్ధలన్నీ తీరిపోయాక మళ్ళీ మీరు కలుస్తారు. కానీ ఈ మధ్య సమయంలో నువ్వు క్షోభను అనుభవించకుండా ఉండాలి కదా. అంటే ఎవ్వరి మీద కూడా పూర్తిగా ఆధారపడిపోవడం నేర్చుకోవద్దు. నీ సొంత కాళ్ళపైన నువ్వు నిలబడటం నేర్చుకో. అర్థమవుతుందా తల్లి? నీ బంధం నీకు మంచి సలహాలు ఇస్తారు. నీ బంధం నీకు మంచి దారిని చూపిస్తారు. ఇది నీకు మంచి అవకాశం, బాగా ఎదగడానికి ఉత్తమమైనటువంటి అవకాశం. సద్వినియోగం చేసుకో. నీకు చేతనైనంత సాయం చేస్తూ ఉండు. మరొక ముఖ్యమైన విషయం బిడ్డ, ఎప్పుడూ కూడా నీ చేతికి మించినటువంటి సహాయం చేయవద్దు. ఎందుకంటే నీపైన ఆధారపడి నీ కుటుంబం కూడా ఉంటుందని గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నువ్వు ఎంత అయితే సహాయాన్ని అందించగలవో అంత సహాయం మాత్రమే అందించు. నాకు కూడా ఆడంబరమైనటువంటి పూజలు నేను ఎప్పుడు కోరను బిడ్డ. మనస్ఫూర్తిగా నన్ను తలుచుకున్నా చాలు. నీ దగ్గర ఉన్న దాంట్లోనే నన్ను అలంకరణ చెయ్యి. నీ దగ్గర ఉన్న దాంట్లోనే నాకు ప్రసాదం పెట్టు. నీవు ఏదైతే తింటావో అది నేను తినడానికి వెనకాడను బిడ్డ. అర్థమవుతుందా తల్లి? ఎప్పుడూ కూడా నా బిడ్డల నుంచి నేను కోరుకునేది శ్రద్ధ, సబూరి మాత్రమే. ఈరోజు ఈ సందేశాన్ని నీకెందుకు చెబుతున్నానో అర్థమైంది కదా బిడ్డ. ఎప్పుడు నీ చేతికి మించిన సహాయం చేయకూడదు, అలానే అందరినీ దూరం చేసుకోకూడదు. నీ బంధం నీకు దగ్గర అవుతుంది కదా, పొరపాటును కూడా మనస్పర్ధలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ వచ్చినా వారు మంచివారే కనుక తరువాత వారి తప్పు తెలుసుకొని నీ దగ్గరకు చేరుతారు. అంటే నీ వైపు తప్పు లేకుండా చూసుకోమని నేను చెబుతున్నానమ్మా. అర్థమవుతుందా తల్లి? ఇక ఎన్నో రోజులు కాదు తల్లి, 5 రోజులు వేచియుండు. నీ బాబా మాటలు నీ జీవితంలో నిజమవుతాయి. ఆ రోజుల కోసం ఎదురు చూస్తూ ఉండు. శ్రద్ధ, సబూరిని కలిగి ఉండు. నా నామస్మరణ చేస్తూ ఉండు. ఈరోజు నిన్ను కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకోమన్నాను కదా, నేనే స్వయంగా మాట్లాడుతున్నానని నిన్ను ఊహించుకోమన్నాను కదా. అలా ఊహించుకున్నట్లయితే ఈరోజు నీకు అర్థమై ఉంటుంది. నీ ఎదురుగా కూర్చొనే నీ తండ్రి, నీ బాబా నీతో స్వయంగా మాట్లాడారు. ఈ మాటలన్నీ కూడా నా బిడ్డ కోసం స్వయంగా నేనే తీసుకువచ్చి నా బిడ్డ చెవిలో నేను చెప్పాను. ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది తల్లి. 5 రోజుల్లో నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నీ బంధం నీకు దూరం అవుతుంది. ఆ బంధమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తీసుకొచ్చారు. అతి కొద్ది రోజులలోనే వాళ్ళు కోరుకున్నటువంటి ఒక బంధం అయితే దగ్గర అవుతూ ఉందట. అది స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, అమ్మా నాన్న అవ్వచ్చు, సోదర సోదరీమణులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆ బంధం ద్వారా వీళ్ళ జీవితమే ఒక మలుపు తిరగబోతోందని బాబాగారు చెబుతూ ఉన్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు అన్ని విషయాలలో మనకు సహాయం చేస్తూ ఉంటారు. అలా అని మనం పూర్తిగా వాళ్ళపైన ఆధారపడిపోకూడదు. మన సొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆ మార్గంలో వాళ్ళ మార్గం చూపిస్తారు. ఎలా అయితే నేను చూపిస్తానో వారి ద్వారా నేను నీకు మార్గాన్ని చూపిస్తాను. అందులో నడవాల్సిన బాధ్యత మాత్రం నీదే బిడ్డ. పూర్తిగా ఎవ్వరి మీద ఆధారపడవద్దు. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా మళ్ళీ మీకు ఎడబాటు అనేది రావచ్చు. ఆ రోజు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి క్షోభను మళ్ళీ అనుభవించకూడదు. ఎందుకంటే నీకు నేను దగ్గర చేసేది మంచి వాళ్ళే కాబట్టి వారి తప్పు వారు తెలుసుకున్న తరువాత నీ దగ్గరకు రావడానికి ఒక్క క్షణం కూడా వారు ఆలోచించరు.
అందుకే నీ వైపు తప్పు లేకుండా చూసుకో. వారు నీ దగ్గరకు తిరిగి రావడానికి ఆ మధ్య సమయం ఉంటుంది కదా తల్లి. ఆ సమయంలో నువ్వు క్షోభను అనుభవించకుండా ఉండాలి అంటే, నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే, నీ జీవితం గురించి నువ్వు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే, నువ్వు నీ కాళ్ళపైన నిలబడాలి. పక్కవారిపైన పూర్తిగా ఆధారపడిపోకూడదు. నిన్ను నమ్మిన బంధం, నిన్ను మెచ్చిన బంధం నీ నుంచి దూరంగా ఎప్పటికీ వెళ్ళదు. వాళ్ళు తిరిగి నీ దగ్గరకు తప్పకుండా వస్తారమ్మా. జాగ్రత్తగా నీ బాబా మాటలను జాగ్రత్తగా మనసులో నిలుపుకొని, నేను ఈరోజు నీకు ఎందుకు ఈ మాటలు చెప్పానో ప్రతిరోజు గుర్తించుకుంటూ మసలుకో తల్లి అని బాబాగారు చెప్పారండి. విన్నారు కదండి ఈరోజు బాబాగారు ఏం చెప్పారో. ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఈరోజు బాబాగారి సందేశం అర్థమైందని అనుకుంటున్నానండి. మన దాకా ఈ సందేశం వచ్చిందంటే బాబాగారు మన గురించి, మనల్ని ఉద్దేశించే బాబాగారి మాటలు చెబుతూ ఉన్నారు. ఒక 5 రోజులలో ఎవరికైతే ఈ సూచనలు కనుక కనిపిస్తాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరిగి మీ జీవితాన్ని నరకప్రాయం మాత్రం చేసుకోవద్దండి. సంతోషంగా జీవించండి. బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్క బాబా బిడ్డపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ తండ్రిని నమ్మిన ఏ ఒక్కరూ కూడా మోసపోరు, అన్యాయం అవ్వరు, అన్యాయం జరగనివ్వరు. ఆ తండ్రి అన్యాయమైనటువంటి తన బిడ్డలకు సైతం న్యాయం చేసే బాధ్యత కూడా ఆ తండ్రి ఎల్లప్పుడూ తీసుకుంటారండి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.